2023లో ఐపీఎల్‌లో ఒక రూల్ తీసుకొచ్చారు. ఆ రూల్ ఏంటంటే క్రికెట్ ఎంతమంది ఆడతారు? 11 మంది ఆడతారు. అందులో ఒక 5గురు మెయిన్ బ్యాట్స్‌మెన్స్, ఒక 5గురు బౌలర్స్, ఒక ఇద్దరు ఆల్‌రౌండర్స్ ఇలా ఉంటది. టీమ్ యొక్క సరళీకృత. 25 మంది జట్టు సభ్యులు ఉంటారు. అందులో 15 మందిని ఫైనల్ లిస్ట్‌లోకి తీసుకొని 12 మందిని ఆడిస్తారు. ఈ 12వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే అతనే ఇంపాక్ట్ ప్లేయరు. 2023లోనే ఆ రూల్‌ని క్రికెట్ బోర్డ్ తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ ఐపీఎల్‌లో మేము ఇలాంటి రూల్ పెట్టుకుంటున్నాం అంటే ఆఫ్‌కోర్స్ వాళ్ళు రూల్ తయారు చేసుకున్నారు. వాళ్ళ రూల్ బుక్‌లో అలా తయారు చేసుకున్నారు. కానీ ఇతను బౌలర్ అయి ఉండాలా? బ్యాట్స్‌మెన్ అయి ఉండాలా? అలా ఏం లేదు. టీమ్‌లో ఎవ్వరైనా సరే 25 మందిలో ఆ రోజు కెప్టెన్ పలానా ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పినప్పుడు ఎవరైనా కూడా ఆడించుకోవచ్చు. అది బౌలర్ అయి ఉండొచ్చు, బ్యాట్స్‌మెన్ అయి ఉండొచ్చు, ఆల్‌రౌండర్ అయ్యుండొచ్చు. ఇలాగా ఒక 12వ ప్లేయర్ అదనంగా రావటం అనేది చాలా విమర్శలకు కూడా దారితీస్తుంది. ఎవరో అతను వచ్చేసి ఆడేసి మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చాడని. కానీ అది వాళ్ళు ముందు నుంచే రూల్‌లో చెప్తున్నప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇంపాక్ట్ ప్లేయర్ అనే వ్యక్తి చాలా కీలకంగా మారిపోయాడు. ఇప్పుడు ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు టాప్ లెవెల్ లిస్ట్ ఇచ్చినాక హూ ఈజ్ ద ఇంపాక్ట్ ప్లేయర్ అని కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల మొత్తం మ్యాచ్ స్థితి గతి మారే పరిస్థితి ఉంది. అందుకని ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఇది. ప్రతి ఒక్కళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. 11 ప్లేయర్స్ కాదు ఇప్పుడు క్రికెట్ అంటే ఐపీఎల్ ఎస్పెషల్లీ 12 ప్లేయర్స్. ఇట్స్ ఏ 12 ప్లేయర్స్ గేమ్. ఇంపాక్ట్ చాలా ఉంటది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల అనేది మనం గడిచిన 2 మ్యాచ్‌ల్లో చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అంతకుముందు కూడా మీరు గమనిస్తే అశుతోష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయరు. ఒంటి చేత్తో మ్యాచ్‌ని గెలిపించాడు. నిన్నటి మ్యాచ్‌లో విజయ్ కుమార్ వైశాఖ్ అనే ఒక బెంగుళూరు ప్లేయరు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. దిస్ ఈజ్ ఇంపాక్ట్ ప్లేయర్ అంటే.